అండి మీకు అందరికి కూడా ఒక నిజం అనేది ఇన్ని సంవత్సరాలు నేను చెప్పలేదు. మా నాగు గురించి చెప్తానండి ఒక్కసారి. ఈ నాగు ఇది చూడండి, ఇంత ఉన్నాడండి, ఇలా ఉన్నాడు. పడిగిప్పితే ఇదిగో ఈ ఎలడికి వచ్చేది అంతే, ఇంత. అయితే 5 సెంట్లు స్థలము, 5 సెంట్లు స్థలము. నేను కాస్త అప్పటికే కొంచెం నాకు సిద్ధాంతం అనేది నాకు తెలుసండి. నాకు అప్పటికి 21 సంవత్సరం వచ్చేసింది. నేను కాస్త ఇళ్ళ ప్లాన్లు వేస్తాను కానీ కాస్త కబోర్డ్లు వేస్తాను అంటే వెళ్తూ ఉండేవాడిని అండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ప్లాట్ ఎవ్వరూ తీసుకోవాలా, అమ్మో బాగుంది దాంట్లో అని. ఇటుపక్క వాళ్ళు ఎవరు తీసుకోలేదు. ఇది స్టార్టింగ్ రెండో ప్లాటు, వెనక ప్లాట్ ఒకరు తీసేసుకున్నారు. ఈ స్థలములో, ఈ 5 సెంటు స్థలములో ఒక తాడి చెట్టు ముంజలు కాస్తుంది అనమాట. ఆడ చెట్టు పుట్ట ఉంది, ఇంత ఎత్తుందండి పుట్ట, ఇట్ట చుట్టూతో ఉందనమాట. ఇంత ఎత్తుంది, ఇంత చుట్టూతో ఉందనమాట. అయితే అక్కడ ఆ పుట్ట దగ్గర ఒక తులసి చెట్టు ఒకటి ఉందండి. నేను చూశాను, వద్దు అని చెప్పాను. నేను పెద్దవాడిని అండి ఇంటికి. నా పేరు దానయ్య, మా తమ్ముడి పేరు నాగరాజు, మా అమ్మగారి పేరు రామకృష్ణ. అంటే నేను రోజు చెప్పేది రత్తయ్య గారు, అచ్చమ్మ గారు అనేది ఎవరంటే వాళ్ళు మా అమ్మమ్మ, మా తాతయ్య గారు, వాళ్ళే నా తల్లిదండ్రి. ఎందుకంటే నన్ను పట్టించుకున్నది కాదండి. అలాగే మేమిద్దరము పనికి వెళ్ళిపోయేటప్పటికల్లా, వచ్చేపటికల్లా ఈ స్థలము సెంటు 2000 చొప్పున 10,000 కొంటమైంది. ఇక రిజిస్ట్రేషన్లకి మమ్మల్ని ఆగమన్నారు. సరే అని వెళ్ళాము. అదంతా కూడా మోసమే, మా పేరు ఏం కట్టలేదు, అదంతా చాలా గందరగోళం చేసేది. అయితే ఎందుకు కొన్నారు అని నాకు వెనక్కి లాగుతానే ఉంది. ఎందుకంటే మా అమ్మమ్మ గారు కాక నాగు శక్తులు ఇదైన వాళ్ళు కాబట్టి నాకు లాగుతానే ఉంది వెనక్కి ముందుకి. నేను వెళ్ళినప్పుడల్లా ఆ స్థలంలోకి ఈ పాము బయటకు వచ్చేదండి. ఈ పాము బయటకు వచ్చి పడుకునేది అక్కడ ఏడసోట. నేనేం చేశాను, ఒక గుణపం తీసుకొని, ఒక పొలుగు తీసుకొని, నవధాన్యాలు, నాకు శాస్త్రం తెలుసు కాబట్టి నవధాన్యాలు చల్లుకోవాలని 5 సెంట్లు కూడా అట్లా పొడి చేసేసి ఈ పుట్టతోటి నేను వెళ్ళలేదండి. ఆ నాగు జోలికి మాత్రం నేను వెళ్ళలేదు, దయచేసి వెళ్ళలేదు. ఇంకా నవధాన్యాలు చల్లాను. అనుకోని రీచ్లో మా అమ్మ, మా తమ్ముడు మొత్తానికి వీళ్ళు, నేను వచ్చేపటికి కొండ మీద మంగళగిరి పానకాల స్వామి కొండ మీద యానాదులు ఉంటారండి, వాళ్ళని తీసుకొచ్చి తొమ్మిచ్చేశారు. తొమ్మిచ్చేసాక ఎందుకు తొమ్మిచ్చారని చెప్పి నేను అక్కడికి అరిశాను కూడా. నాకు డౌట్ వచ్చింది. ఇక వెళ్తాను, నాకు ఈ పాము ఎక్కడ చూసినా నాకు తాండవాడుతానే ఉంది. అక్కడ అందరూ వామో పాము ఉంది ఈ రోడ్డుకి వస్తా అంట, పొద్దుకు చాలా భయమే. సరే అక్కడ ఎట్టకోట అదే తాడి చెట్టు కోసి 2 దోలాపిల్లుగా వేసిందండి మా అమ్మగారు. నాకు పెళ్ళి అయ్యింది, నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఇరిగిపోయినాయి. నా కుటుంబం సింధుబంద్ అయిపోయింది. నాకు 2 అమ్మాయిలు, సింధుబంద్ అయిపోయింది. అదొకటి జరిగింది. అది పీకేసి మళ్ళీ నాకు ఆపులు నేను చెప్పి నాకు ఏదో గందరగోళం తప్పించేశాను నన్ను. వీళ్ళు డాబా వేశారండి దాంట్లో, మా తమ్ముడు మా అమ్మ కలిసి. ఆయన పెళ్ళయింది. వేసాక ఆయన గృహప్రవేశం అయిన నెలకి 2 నెలలకో ఉరేసుకొని చచ్చిపోయాడు ఆ ఇంట్లోనే. చూసారా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు అద్దెకి వచ్చినా కూడా హమో హమో అని చెప్పి గిలకలు కొట్టుకోవడం. కావాలంటే సాక్ష్యం, ఈ పుట్ట ఎక్కడదో, ఈ నాగు ఎక్కడైనా కూడా నాకు కొంతమంది అడిగారు, నేను వివరం చెప్తా అని చెప్పాను. అలాగే మీరు వచ్చారనుకోండి, నేను చూపిస్తా. ఆ ఇంట్లో ఎవరు అద్దెకి ఉండలేరు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా కూడా ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటే ఆ పుట్ట పగలగొట్టి ఎప్పుడు కూడా పుట్ట జోలికి వెళ్ళకూడదు. పుట్ట జోలికి వెళ్ళిన వాళ్ళు ఇక వాళ్ళకి పునర్జన్మే లేకుండా పోద్ది. అర్థమైందా? నాకు అలాగే దెబ్బ మీద దెబ్బ తగిలింది. లాస్ట్కి మళ్ళీ ఇంకొక నాకేం తెలియదు అన్నాను. తర్వాత ఒక చిన్న ఫారం బాబు, బీ ఫారం అంటారు, దాంట్లో ఇల్లేసుకుంటే దాంట్లో కూడా పుట్ట ఉంది. మాకు 2వ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని పెట్టుకొని మా ఆవిడ అక్కడ కూర్చుంటే
వచ్చేసి ఇట్లా పడిగిప్పి ఆడటం చేస్తుంటే దీనికి సాక్ష్యంగా ఉన్నానండి. నేను సాక్ష్యం కూడా చూపిస్తాను. అక్కడ నాగేశ్వరాన్ని కుర్రవాడు అమ్మో 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 అక్క అక్క పాము అని చెప్పి మంచం ఎక్కడం అయింది, ఇంట్లో ఆడటం అయింది. రోజు కూడా నాకు ఈయన ఎటు చూసినా కూడా నన్ను ఎమ్మటిస్తాను ఉంటాయండి. ఇక అక్కడి నుంచి మేము సైడ్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను మాత్రం వదలతలేదు ఏంటి. నా పక్కలోకి రావడం అబ్బబ్బో చాలా చాలా చేశాడండి. అలాగే ఆయన ఈ సైజ్ అయిపోయాడండి. ఈ సైజ్ అయ్యి 5 అడుగుల మీద ఒక 4-5 అంగుళాలు ఉన్నాడండి. మామిడి పొదలో ఉంటున్నాడు. ఆ పొట్ట తవ్వేశారు, పక్కన పడుకొని ఉన్నాడు. మరి ఇక ఆయనకి అంతవరకు ఉంది. ఇదిగోండి, ఇదిగో ఇక్కడేమో పొక్కిన అతను వచ్చాడు. ఇదిగోండి ఈ మూతి మీద ఏమో 2 అన్నదమ్ముళ్ళు కొట్టారు. కొట్టేపటికి వాళ్ళిద్దరు జీవితాలు అట్లాగే దెబ్బ అయిపోయినాయి. ఇప్పుడు అది తుమ్మించిన వాళ్ళు చాలా దెబ్బ అయిపోయి ఉన్నారు. అలాగే ఆయన ఎంత పవిత్రమో నాకు తెలుసు, నా కాడికి వచ్చే భక్తులకు కూడా తెలుసు. అలాగే మీరు అనుకున్న పని ఖచ్చితంగా చేసి పెడతాడు ఆయన. అంటే అంత ఇదైనమాట. ఆయన తొక్కినా కూడా ఏమనడు ఆయన, అలాంటి ఆయన అనమాట. ఎవరికన్నా అలా ఆడుతూ ఉంటాడు. ఎవరన్నా శుద్ధి ఏమైనా వచ్చారనుకోండి, అక్కడక్కడ మాయమైపోయాడు. ఆ పాము పేరు భర్త వాళ్ళ పాము అంటారు. మా అబ్బాయి పేరు భర్త అండి. భర్త మీ పాము అంటారు. అట్లాగే ఇక ఆయన ఇదైపోయాడండి. ఉదయం 7 గంటలకల్లా దెబ్బ అయిపోయాడు. 10 గంటలకల్లా నేను సిట్టింగ్ చేసేసి పొద్దున్నే తీసుకెళ్ళి కిష్టలో అలా ఆ మూటను అలా పెట్టానండి మా అబ్బాయి. నేను అప్పుడు ఏడుపు రాలేదండి నాకు. ఆ నైటు 10 గంటల వరకు కూడా నేను కాలుతానే ఉన్నాడు ఆయన. సాయంత్రం 7 గంటల వరకు కాలుతానే ఉన్నాడు. 10ంటికి దానం చేస్తే పొద్దున్నే ఈ కొబ్బరి చెప్పులు ఈ పూలు తీసుకెళ్ళిపోయి అక్కడ కిష్టలో నులకబేడ ఉందండి. అక్కడికి వెళ్తుంటే మా అబ్బాయి టీవీఎస్ అండి మాది, ఎదురు కూర్చున్నాడు. ఆ మూట పట్టుకొని ఆ బూడిదంతా అస్థికులన్నీ తీసుకుని వెళ్తున్నాను. ఏం నాన్న ఏడుస్తున్నావు అంటున్నాడు. కళ్ళెం నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ రోజు మరణించిన రోజు నాకేం రాలేదు. తెల్లారి అలా కారిపోతున్నాయి. తీసుకెళ్ళిపోయి అక్కడ మా అబ్బాయికి ఒక జత, నాకు ఒక జత పాత బట్టలు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అలా జల్ది అలా పెట్టగానండి అలా మునిగిపోయాడు. నేను అలా లోపల అలా కళ్ళు తెరిచిపడి నాకు ఒక పెద్ద వెలుగుగా కనపడింది. ఇక అక్కడి నుంచి నాకు ఇక నువ్వేనాయి అని చెప్పి ఆయన ఇక నా ఎమ్మటే ఉంటున్నాడు అనమాట. ఆ నైటు ఎక్కడ నాదురని చెప్పి ఒక మాత ఆ చుట్టూ తిప్పటం అయింది ఆ చేలో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నాగశక్తి పవరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసేటప్పుడు కూడా నాకు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆయన తలుచుకొని వెళ్ళండి. ఎందుకంటే భూదేవిని బద్దలు కొట్టుకొచ్చింది ఆయన. అలాగే అదండి నాకు చరిత్ర. అప్పటి నుంచి నాకు పూజ చెయ్యి అంటాం, నేను ఉన్నానని చెప్తాం. చాలా ఇచ్చేసాడు. అక్కడి నుంచి నేను ఇంకా ఈ పూజలో దిగిపోయానండి. అలాగే ఇక ఎవరు వచ్చినా ఒక గాలి లూలి పట్టిన కుటుంబంలో ఏమైనా తేడాలు ఉన్నా అవన్నీ సరి చేసి పెడుతున్నాను. చక్కగా ఆయన ఊపుతూ అందరూ కూడా పచ్చగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి, లైక్. అప్పటి నుంచి నాకు పూజ చెయ్యి అంటాం, నేను ఉన్నానని చెప్తాం. చాలా ఇచ్చేసాడు. అక్కడి నుంచి నేను ఇంకా ఈ పూజలో దిగిపోయానండి. అలాగే ఇక ఎవరు వచ్చినా ఒక గాలి లూలి పట్టిన కుటుంబంలో ఏమైనా తేడాలు ఉన్నా అవన్నీ సరి చేసి పెడుతున్నాను. చక్కగా ఆయన ఊపుతూ అందరూ కూడా పచ్చగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు అండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి భూమి చెంచాలని కోరుకున్నాను. ఈ తొలి ఏకాదశి రోజే ఈ వివరణ మీకు చెప్పాను. చక్కగా రండి, ఈ వీడియో చక్కగా రండి. ఈ స్థావరం ఎక్కడో కూడా చూపిస్తాను రండి. యూట్యూబ్ వాళ్ళు వచ్చినా సరే నేను చూపిస్తాను. ఎక్కడికి ఏ ఛానల్ వాళ్ళు వచ్చినా నేను చూపిస్తాను తీసుకెళ్ళి. ఓకేనా? జై నాగు, జై తల్లి మాతాకి జై, ఓం భాగే జై, ఓం తల్లి మాతాకి జై, జై తల్లి, జై మాతా, జై తల్లి. లక్ష్మీ నరసింహుడవై
నడిచి వస్తుంటే నరసింహ స్వర్గానికి వచ్చినట్టుండే నరసింహ నడిచి వస్తుంటే నరసింహ స్వర్గానికి వచ్చినట్టు నారదు బాబేడి గంటల గంటల నీవని నారదు బాబేడి గంటల గంటల నీవని జయ దుర్గా భవానికి మంచి వారు ఉందని దిగమమ్ము